ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు బ్యాంక్ లో మంచి జాబ్ కోసం వెతుకుతున్నట్లయితే ఈ వీడియో మీకోసమే. సో IBPS అంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ వారు 5208 ప్రొబేషనరీ ఆఫీసర్ అండ్ మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టులకైతే నోటిఫికేషన్ ని రిలీజ్ చేశారు. సో ఈ పోస్టులు వచ్చేసి మన దేశంలో టాప్ పబ్లిక్ సెక్టర్ బ్యాంకుల్లో ఉన్నాయి. సో బ్యాంక్ జాబ్స్ చేయాలి అనుకున్న వాళ్ళు ఈ వీడియోని లాస్ట్ వరకు అయితే వాచ్ చేసేయండి, ఎటువంటి స్కిప్ చేయకుండా. అండ్ వీడియోలోకి వెళ్లే ముందు మన నుండి చిన్న రిక్వెస్ట్, చాలా మంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. సో వీడియో చూసిన వెంటనే వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. సో ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇవి చూసుకున్నట్లయితే మొత్తంగా 5208 వేకెన్సీస్ అయితే ఉన్నాయి అన్నారు. అవి ఏ బ్యాంక్స్ లో ఉన్నాయో ఫస్ట్ అనేది చూద్దాం. బ్యాంక్ ఆఫ్ బరోడాలో వచ్చేసి 1000 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అండ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 700 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర వచ్చేసి 1000 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ కెనరా బ్యాంక్ చూసుకున్నట్లయితే 1000 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 500 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ లో 450 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో 200 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ పంజాబ్ అండ్ సిండికేట్ బ్యాంక్ లో 358 వేకెన్సీస్. సో టోటల్ గా చూసుకున్నట్లయితే 502 వేకెన్సీస్ అయితే ఇక్కడ ఉన్నాయి. సో ఈ జాబ్ కోసం మీకు అప్లై చేయడానికి ఉండవలసిన క్వాలిఫికేషన్స్ అనేది ఇప్పుడు మనం చూద్దాం. మీరు ఎనీ డిగ్రీ అనేది కంప్లీట్ చేసి ఉండాలి ఫస్ట్. సో ఎలాంటి డిగ్రీ అయినా సరిపోతుంది. ఇక ఫైనల్ ఇయర్ లో ఉన్న వాళ్ళు కూడా ఈ జాబ్ కి అయితే అప్లై చేసుకోవచ్చు. కానీ ఆగస్ట్ 2025 కి ముందు అయితే మీకు రిజల్ట్స్ వచ్చి మీరు పాస్ అయి ఉండాలి. అండ్ నెక్స్ట్ మనం ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే మినిమం 20 ఇయర్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. మాక్సిమం ఏజ్ వచ్చేసి 30 ఇయర్స్ లోపు అయితే ఉండాలి. రిజర్వేషన్ కేటగిరీ ఎవరైతే ఉంటారో వాళ్ళకి వచ్చేసి యాజ్ పర్ గవర్నమెంట్స్ రూల్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. సో ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే SC ST వాళ్ళకి 5 ఇయర్స్ అండ్ OBC నాన్ క్రీమీలేయర్ కి 3 ఇయర్స్ అండ్ PWD అభ్యర్థులకి 10 ఇయర్స్ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్స్ కి 5 ఇయర్స్ అండ్ డివోర్స్ అండ్ ఉమెన్స్ కి వచ్చేసి 9 ఇయర్స్ అనేది ఏజ్ రిలాక్సేషన్ గా ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ ఇప్పుడు మనం అప్లికేషన్ ఫీజు అనేది మనం చూసుకుందాం. జనరల్ OBC అండ్ EWS వాళ్ళకి వచ్చేసి అప్లికేషన్ ఫీజు 850 రూపీస్ గా ఉంది. అండ్ SC ST PWD క్యాండిడేట్స్ కి వచ్చేసి 175 రూపీస్ మాత్రమే అప్లికేషన్ ఫీజు గా ఉంది. అండ్ సెలక్షన్ ప్రాసెస్ మనం చూసుకున్నట్లయితే ఇది 3 స్టేజెస్ లో అయితే సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. నెక్స్ట్ మెయిన్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. దాని తర్వాత ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. 3 స్టేజెస్ లో మీరు అనేది క్వాలిఫై అయితే మీకు చివరిగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. సో అప్పుడు మిమ్మల్ని జాబ్ కి అనేది సెలెక్ట్ చేయడం జరుగుతుంది. సో ప్రిలిమినరీ టెస్ట్ చూసుకున్నట్లయితే 100 మార్క్స్ ఉంటుంది. టైం చూసుకున్నట్లయితే 1 అవర్ ఉంటుంది. సో 3 సెలెక్షన్స్ ఉంటాయి. 3 లాంగ్వేజెస్ లో ఉంటుంది. ఒకటి వచ్చేసి ఇంగ్లీష్ లాంగ్వేజ్ 30 క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ లో 35 క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ రీజనింగ్ ఎబిలిటీలో 35 క్వశ్చన్స్ ఉంటాయి. టోటల్ గా 100 క్వశ్చన్స్ కి పేపర్ అనేది ఉంటుంది. 1 అవర్ టైం ఉంటుంది. అండ్ నెక్స్ట్ తర్వాత మెయిన్ ఎగ్జామ్ ఉంటుంది. దీన్ని కాంబినేషన్ గా ఆబ్జెక్టివ్ ప్లస్ డిస్క్రిప్షన్ పరీక్షలుగా అయితే నిర్వహిస్తారు. సో మొత్తంగా 225 మార్క్స్ కి అయితే ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. టైం చూసుకున్నట్లయితే 3.5 అవర్స్ టైం అనేది ఇందులో మీకు ఉంటుంది. సో ఇందులో రీజనింగ్, కంప్యూటర్ యాప్టిట్యూడ్, జనరల్ ఆర్ ఎకానమీ ఆర్ బ్యాంకింగ్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, డేటా అనాలిసిస్ అండ్ ఎస్ఏ లెటర్ రైటింగ్ అనేది కూడా ఈ ఎగ్జామ్ లో మీకు ఉంటుంది. సో టైం వచ్చేసి 3.5 అవర్స్. టోటల్ గా 225 మార్క్స్ కి అనేది ఈ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. దాని తర్వాత చివరి దశలో ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. సో ఇది వచ్చేసి 100 మార్క్స్ కి జరుగుతుంది. మీకు 40% వచ్చేసి 40% మార్క్స్ వెయిటేజ్ అనేది మీకు ఇందులో వస్తే మీరు క్వాలిఫై అవుతారు. అండ్ SC ST OBC అండ్ PWBD క్యాండిడేట్స్ అయితే 35% ఆఫ్ మార్క్స్ వచ్చినా కూడా మిమ్మల్ని క్వాలిఫై చేసే అవకాశం అయితే ఉంది. ఈ జాబ్ కి సెలెక్ట్ చేసే అవకాశం అయితే ఉంది. ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకి శాలరీ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. సో పర్ మంత్ వచ్చేసి 48,480 రూపీస్ నుంచి 85,920 రూపీస్ మధ్యలో శాలరీ అయితే ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఇక్కడ మనం ఇంపార్టెంట్ డేట్స్ మనం చూసుకున్నట్లయితే జూలై 1 నుంచి అప్లికేషన్స్ అనేది తీసుకోవడం స్టార్ట్ చేశారు. అండ్ జూలై 21 లోపు అయితే మీరు అప్లికేషన్స్ అనేది సెండ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఆగస్ట్ లో ప్రిలిమినరీ టెస్ట్ ఉంటుంది. అండ్ అక్టోబర్ లో మెయిన్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. అండ్ డిసెంబర్ ఆర్ జనవరిలో ఇంటర్వ్యూస్ అనేది జరుగుతుంది. ఫైనల్ గా అలాట్మెంట్ జనవరి ఆర్ ఫిబ్రవరిలో అయితే ఉంటుంది. సో అప్లై చేయాలి అనుకుంటే
అఫీషియల్ లింక్ అయితే మన డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఒకసారి అఫీషియల్ లింక్ వెళ్ళి వెబ్సైట్కి వెళ్ళి అఫీషియల్ లింక్ అనేది క్లిక్ చేయండి. అండ్ సిఆర్పి పిఓఆర్ఎంటీ లింక్ మీద క్లిక్ చేసి మీ డీటెయిల్స్ అన్నీ కూడా అక్కడ ఫిల్ చేయండి. అండ్ అవసరమైన డాక్యుమెంట్స్ని అప్లోడ్ చేసి ఫీజు అనేది మీరు చెల్లించండి. సబ్మిట్ చేసిన తర్వాత కన్ఫర్మేషన్ పేజ్ డౌన్లోడ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ ఇలాంటి అవకాశం అయితే నిజంగా మళ్ళీ రాదు. అండ్ వేకెన్సీస్ కూడా 520 పైగా వేకెన్సీస్ ఉన్నాయి. సో బ్యాంక్లో స్థిరమైన సురక్షితమైన కెరియర్ సంపాదించడానికి ఇది నిజంగా ఒక మంచి ఛాన్స్. సో ఎలిజిబిలిటీ ఉన్నవారు ఎవరైనా కూడా ఈ వీడియో చూసిన వెంటనే అప్లై చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్లో కూడా ఎవరైనా బ్యాంక్ జాబ్ చేయాలి అనే ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయడం మర్చిపోకండి అసలు. అండ్ ఇలాంటి మంచి జాబ్ అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.